నమస్తే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మా ఫ్రెండ్ పేరు శ్రీను, యువ రైతు. తా ప్రజెంట్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు ఆయన అభిప్రాయం ఏందో మనం కనుక్కుందాము. హాయ్. హాయ్. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ ఆగస్టు 15 లోపల 100% చేస్తానని చెప్పింది. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి 30% కూడా కాలేదు. మీకు అయిందా లేదా రుణమాఫీ? రుణమాఫీ రెండు సర్కార్లను పోల్చాల్సి వస్తుంది ఇందులో. ఒకటి కేసీఆర్ సర్కార్ని, రెండవది రేవంత్ సర్కార్ని. ఎందుకంటే కేసీఆర్ సర్కారు మరి అప్పులు తెస్తున్నానో ఆస్తులు కుదబెడుతున్నానో అందరికి తెలిసిన విషయమే. కానీ ఏ రైతుని ఇబ్బంది పెట్టలేదు. ఆయన చేసింది ఒకటి, నిరుద్యోగితను పెంచిండు, నిరుద్యోగులను మోసం చేసిండు. రైతులను ఎప్పుడు మోసం చేయలేదు, రైతులకు ఇబ్బంది పెట్టలేదు. డైరెక్ట్ అకౌంట్లలో ఆయన తక్కువ ఎంచుకున్నా పర్లేదు 1 లక్ష లోపు తొందరగా వేసిండు, ఇబ్బంది పెట్టినట్టు చేసిండు. కానీ ప్రస్తుతం ఈ రేవంత్ సర్కారు మరి రైతులను ఇబ్బంది పెట్టాలనుకున్నదా, రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నదా తెలియదు. ఈ 2 లక్షల రుణమాఫీకి కొన్ని రూల్స్ పెట్టిండు. ఆ రూల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు తొందరగా తీసుకున్నారు, వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే ఒక 30% మెంబర్స్ హ్యాపీ అయితే 70% మెంబర్స్ ఇబ్బందులో ఉండరు కదా. అవును. ఇది కొంత సమతుల్యత లేదు, కొంత రేవంత్ సర్కార్కే ఇబ్బంది. అవునవును. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఎప్పుడన్నా కానీ రాజుకి చుట్టూ సైనికులే కాపలు ఉంటారు అనమాట. కానీ రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే సైనికులకు వేసింది, రాజులను పెట్టింది. ఎందుకంటే 2 లక్షల కన్నా ఎక్కువ రాజు ఎప్పటికైనా. కానీ ఇంకో విషయం ఏమిటంటే ఈ సర్కార్కి దెబ్బతింటది. అవును. ఎప్పుడైనా సైనికుడు రాజు మాటనే వినాలి. ఎందుకంటే ఈ రాజులు అందరూ లేదబ్బా మాకు పర్లేదు కాబట్టి ఓటు వేయొద్దని చెప్తారు. దీనివల్ల రేవంత్ సర్కార్ ఖచ్చితంగా ఈ యొక్క మన పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతింటది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి, అక్కడ దెబ్బతీసే ప్రయత్నం అయితే తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా. ఎందుకంటే అయితే ఇంకొకటి ఏంటంటే, మీకు రైతు రుణమాఫీ పడకపోవడానికి గల కారణం ఏంటి? రూల్స్ ఉండడం వల్ల 4 lakhs, 5 lakhs, 3 lakhs, 2 lakhs అబౌవ్ ఉన్నానికి ఇప్పట్లో వేయట్లేదు. నిర్ధారణకు పంపిస్తామన్నారు. ఇప్పుడు మీకు ఏమైనా కుటుంబ నిర్ధారణ కానీ, రేషన్ కార్డు లేకపోవడం కానీ, లేకపోతే పేరు తప్పుగా ఉండడం కానీ అలాంటివి ఏమైనా చూపిస్తుందా? అదే ఇప్పుడు రూల్స్ అంటేనే అవి. వీళ్ళు పెట్టిన రూల్స్ లో ఏ చిన్న పొరపాటు ఉన్నా దానికి సఫర్ కావాల్సింది ఎవరంటే రైతే సఫర్ అవుతుండు. ఎందుకంటే ఈ ఏఈఓలు ఇంటి దగ్గరకు వచ్చి నిర్ధారణ చేసుకోవట్లేదు, ఏ స్పెషల్ ఆఫీసర్ వచ్చి నిర్ధారణ చేసుకోవాలి. కానీ పేపర్ అప్డేట్ లో కానీ, ఇప్పుడు సీఎం గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ తుమ్మల ఉన్నారు కదా, ఆయన కూడా ఏం చెప్తున్నా అంటే మీ ఇంటి దగ్గరికే గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి మీ యొక్క కుటుంబ నిర్ధారణ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే తప్పులు ఏమైనా దొరికినా మేమే తీసుకొని వాటిని సరిచేసి రైతుల ఖాతాల్లో 5-6 రోజులలో వేస్తామని ఆ మధ్యలో స్టేట్మెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు కదా. మరి పరిస్థితి ఏంటి, అసలు వస్తాయా లేవా? అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏఈఓల దగ్గర వీళ్ళని అడిగితే ఏమంటున్నారు అంటే వాళ్ళకే సరైన ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఎవరు చెప్పలేదు. వీళ్ళు ఓన్లీ మీడియా ప్రసక్తిలో మాత్రమే మాట్లాడగలుగుతున్నారు తప్పిస్తే ఇంకా ఎవరికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు. ఓకే. రైతు రుణమాఫీని పక్కకు పెట్టినట్లయితే ప్రజెంట్ ప్రీవియస్ ప్రభుత్వం అయితే 5,000 ఇచ్చేది గవర్నమెంట్ రైతులకు ప్రతి ఎకరానికి సహాయంగా, వ్యవసాయాన్ని పండించుకోవడానికి సహాయంగా ఎకరానికి 5,000 ఇచ్చేది కదా. ప్రజెంటు ఇదే గవర్నమెంట్ రైతు భరోసాగా తీసుకొచ్చి ఎకరానికి 7,500 ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పారు. మరి ఇంతకుముందు ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది, మరి వచ్చినవే 7,500? అయితే దీన్ని కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏకకాలంలో ఏ ప్రభుత్వం అయినా రుణమాఫీ, రైతు భరోసా 2 చేయలేదు. ఆల్రెడీ ప్రభుత్వము రుణమాఫీలో పాల్గొంటుంది కాబట్టి రైతు భరోసాను తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది ఉంటది. ఏకకాలంలో అంత బడ్జెట్ తీసుకురావాలంటే రాష్ట్రానికి కొంచెం ఇబ్బంది. రైతు భరోసా 7,500 చేయడం కరెక్టే, దానికి కొన్ని రూల్స్ పెట్టడం కరెక్టే. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ సారు మన గుట్టలకి, రోడ్లకి అన్నిటికి ఇచ్చేది రైతు బంధు. ఇప్పుడు నేను దాన్ని ఇయ్యను అని చెప్తుండు. అయితే ఒక మంచి నాయకుడు అయితే దొరికిండు మనకు, కానీ మరి ఆయనను పరిపాలించే విధానంలో ఎవరైనా అడ్డంకులు తెచ్చి గబ్బులేపితే చెప్పలేము. రేవంత్ అయితే ఈ ప్రస్తుతానికి గ్రేట్. అంటే ఎక్కువ 1000 ఎకరాలకు ఇవ్వకుండా దాన్ని నిడివి తగ్గించి తక్కువ ఎకరాలు ఉన్నా సరే మంచి భూములకు ఇవ్వడం బెటర్ అని అంటున్నారు. ఓకే. ఇప్పుడు రైతు భరోసా అయితే ఇంకా రాలేదు, వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. నెక్స్ట్ మహాలక్ష్మి పథకం అని వివిధ రకాల స్కీములు కూడా ఉన్నాయి కదా. ఈ మహాలక్ష్మి పథకంలో మనకు ఒక బెస్ట్ ఒకటి ఏంటంటే మనకు ఫ్రీ బస్సు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్సు పెట్టడము మంచిదే ప్రస్తుతానికి. ఎందుకంటే కొంత పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకంటే
సిటీలలో ప్రతి ఒక్కరికి బైక్ అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా బైక్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ లేడీస్ కి ఫ్రీ పెట్టడం వల్ల వీళ్ళందరూ ఒకే బస్సులో వెళ్తుండ్రు, మంచి వాతావరణం ఉంటుంది. ఎక్కడో కొన్ని దగ్గర గొడవలు అవుతున్నాయి తప్పిస్తే ఫ్రీ బస్సు కొంతవరకు మంచిదే. కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల లేడీస్ పని లేకపోయినా కూడా బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డులు తీసుకొని, మగవాళ్ళకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు కదా. ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఏంటి మీ యొక్క అభిప్రాయంలో? కొందరు దుర్వినియోగాన్ని మనం అందరి మీద వేయలేం కదబ్బా. కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రీ బస్సులు పెట్టిండు కరెక్టే, బాగుంది, కానీ లేడీస్కి మొత్తము కొన్ని బస్సులను సపరేట్గా పెట్టి ఇంకా మిగతా బస్సులను లేడీస్ అండ్ జెంట్స్ పెట్టి అక్కడ అమౌంట్ తీసుకోవడం బెటర్ అని కూడా అంటున్నారు. అది ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఈ విభజించి పాలించేది వద్దబ్బా, అందరు కలిసే ఉండాలి, కలిసే పోవాలి అదంటారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా విద్యార్థి రైతుని అడిగి తెలుసుకుందాం. మరి ఈ యొక్క రుణమాఫీ అయ్యిందా లేదా, అదేవిధంగా 7,500 ఎకరాకు కూడా 7,500 రైతు భరోసా కూడా, రైతు బంధుని రైతు భరోసాగా మార్చి 7,500 ఎకరాకి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి రైతు భరోసా వచ్చిందా లేదా, అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కూడా తీసుకొచ్చి అందులో 5 రకాల స్కీములు కూడా తీసుకురావడం జరిగింది, అవి కూడా అవుతున్నాయా లేదా కనుక్కోవడం జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అండ్ మనకు రేవంత్ సర్కారు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఎలక్షన్ కన్నా ముందుగా చెప్పడం జరిగింది, అవి మీకు అయినట్టేనా? రుణమాఫీ కాలేదండి. ఇంట్లో 2 తీసుకున్నారు, 3 lakhs అయింది. మిగతా 1 lakh 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు, కానీ ఇంతవరకు కాలేదు. అదే ఇంతవరకు కాలేదంటే దానికి మనకు ఏఈఓల దగ్గరికి వెళ్తే స్టేటస్ కూడా చూపిస్తుంది, ఏమని చూపిస్తుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వస్తుంది అంటున్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదండి. తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కానీ ఎలాంటి ఫలితం లేదు. ఓకే, మొత్తానికైతే రుణమాఫీ అయితే కాదు కూడా అనుకుంటున్నాను నేను. కాదు అనుకుంటున్నా కంపల్సరీ, ఎందుకంటే రుణమాఫీ అవుతుందని చెప్పేసి కూడా 5-6 నెలలు అవుతుంది. తర్వాత 1,50,000 వరకు అవి కూడా 2-3 నెలలు అవుతుంది. 2 లక్షలు అన్నారు, కానీ ఇదైతే ఎలక్షన్ ఏదో కుటుంబ నిర్ధారణనో లేకపోతే ఆధార్ కార్డు సమస్య ఉండి ఆగిపోయి ఉంటుంది, ఇంకేదో ఒక సమస్య అయితే ఉంది. కానీ వాళ్ళు ఏవో వస్తలేరు, ఇంటికి వస్తలేరు, ఎవరు వస్తలేరు. అసలు రుణమాఫీ అవుతుందా కాదా, 2 లక్షల వరకు వాళ్ళన్న ఒక స్టేట్మెంట్ అన్నది ఇస్తే రైతులన్న నిర్ధారణకు వస్తారు, ఇది అవుతుందా కాదా అని. ఇప్పుడు బాయిలో పడిన కప్పలేక అవుతుందో కాదు అనుకుంటా ఉన్నారు. ఓకే, రైతు భరోసా పైన నీ యొక్క నిర్ణయం ఏంది? రైతు భరోసా ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం 5,000 ఇచ్చేది ఎకరానికి, ప్రెసెంట్ మరి ఇంతకు ముందు ప్రభుత్వం అయితే సీజన్ కి అయితే కరెక్ట్ అమౌంట్ డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడైతే ఇంతవరకు ఒక్కసారి కూడా పడలేదు. దానిపైన ఒక నిర్ణయం కూడా లేదు, దాని గురించి ఆలోచన ఉందో లేదో కూడా తెలుస్తలేదు ప్రభుత్వానికి. ఇంతకు ముందు అయితే కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ కరెక్ట్ టైంకి పడుతుండే. ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే రైతు భరోసా లేదు, ఒకటే ఉన్నాయి కానీ రుణమాఫీ లేదు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది అర్థమైతే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం తెచ్చిండు కదా, ఈ గ్యాస్ సిలిండరు, ఇంకోటి మహిళలకు 2,500, ఇంకా ఫర్దర్గా చాలా ఉన్నాయి, అవి కూడా మరి మహిళలకు వస్తున్నాయా? అవి రావనుకుంటున్నా నాకు తెలిసి, ఎందుకంటే ఓట్ల కొరకు ఎన్నో పథకాలు చెప్తారు, వచ్చేంత వరకు భద్రం లేదు. ఇంకొకటి ఫ్రీ బస్ పైన నీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ వల్ల యూజ్ అయితే లేడీస్కే యూజ్ అవుతలేదు, ఎందుకంటే వాళ్ళే సీట్లు దొరకక ఒకరు చిక్కలు పట్టుకొని ఒకరు కొట్లాడుకుంటున్నారు. అలాంటిది ఇంకా మగవాళ్ళకు ఇంకా దరిద్రంగా తయారైంది. బస్సులో ఎక్కితే వాళ్ళు లేడీస్ వచ్చి దౌర్జన్యంగా లేపుతున్నారు. టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి టికెట్ కొంటే కూడా లేచి నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఫ్రీ బస్సు పెట్టడానికి వాళ్ళ కోసం కొన్ని సపరేట్ బస్సులు, ఓన్లీ లేడీస్ కోసమే కొన్ని బస్సులు నడిపితే బాగుంటుంది. అందరిని గుంపు కూరలు లేక ఒకటే బస్సులో ఎక్కిస్తే వాళ్ళకు ప్రశాంతత లేదు, వాళ్ళకు ప్రశాంతత లేదు. ఈ బస్సు వల్ల అన్ని అనార్థాలు ఉన్నాయి, కానీ యూజ్ అయితే లేవు నాకు తెలిసి. అదే ఇది మొత్తానికైతే ఉచితాలకు సంబంధించినటువంటివి ఉండొద్దు అన్నది ఒక నిర్ణయము.